హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఇవాళ నేను ప్రిపేర్ చేసిన రెసిపీ వచ్చేసి ద మోస్ట్ ట్రెండింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్, అదే ఈఫా చికెన్. చాలా చాలా టేస్టీగా ఉంది, అందుకే నేను పోస్ట్ చేస్తున్నాను. మీరు ఇంట్లో ట్రై చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. 1/2 స్పూన్ దాకా పసుపు యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ లేదా 1 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ గరం మసాలా అండ్ 1/2 స్పూన్ చికెన్ మసాలా. టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకుంటే ఈ టెక్స్చర్ వస్తుందన్నమాట. కొద్దిగా ఆ ఫ్లేవర్ కోసం ఒక 2 చుక్కలు నిమ్మకాయ పిండుకోవాలి. ఇప్పుడు చికెన్ని దాంతో బాగా మ్యారినేట్ చేయాలన్నమాట. రెసిపీ చాలా సింపుల్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో నేను చూసింది ఏంటంటే వాళ్ళు ఎగ్ వేసి సాస్ ప్రిపేర్ చేశారనమాట. నేను వితౌట్ ఎగ్ సాస్ ప్రిపేర్ చేశాను. చాలా చాలా బాగుంది. ఇప్పుడు వైట్ సాస్ ప్రిపరేషన్ చూసేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మిక్సీ జార్లో మయోనీస్ యాడ్ చేసుకోవాలి. నేను ఈ ప్యాకెట్ మయోనీస్ యాడ్ చేశాను. 2 to 3 చీజ్ స్లైసెస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిపాలు యాడ్ చేసుకోవాలి. పచ్చిపాలు బదులు మీరు ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్, కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోవాలి. 4 to 5 తెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్సీ పట్టుకోవాలి. చాలా థిక్ పేస్ట్ లాగా రావాలన్నమాట. ఒకవేళ పల్చగా వస్తే ఇంకొద్దిగా చీజ్ స్లైసెస్ యాడ్ చేసుకొని ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కన్సిస్టెన్సీ అయితే చాలా థిక్గా ఉండాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఆల్రెడీ మయోనీస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను కొంచెం సాల్టే యాడ్ చేశాను. మయోనీస్కి బదులు మీరు ఎగ్ యాడ్ చేసుకునే పని అయితే కొద్దిగా ఎక్కువ సాల్ట్ పడుతుంది. సాస్ని పక్కన పెట్టేసి ప్యాన్లో ఆయిల్ తీసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసాను, మీరు కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు, బాగానే ఉంటుంది. అలా చికెన్ పీసెస్ని తీసి ఆయిల్లో పెట్టేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ ఆన్ సిమ్ ఫ్లేమ్ మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. చూసారు కదా, ఒక సైడ్ అయితే బాగా రోస్ట్ అయిపోయింది. ఇంకో వైపు తిప్పుకొని సేమ్ ఒక 15 మినిట్స్ ఇలానే మూత పెట్టి మగ్గించుకోవాలి. యాక్చువల్లీ వైట్ సాస్ ఎగ్తోనే ప్రిపేర్ చేద్దాం అనుకున్నా, కానీ నాకు ఎందుకో నచ్చదనమాట అలా ఎగ్ని మిక్సీ పట్టడం కానీ చికెన్ని మిక్సీ పట్టడం కానీ. అందుకే నేను మయోనీస్ యాడ్ చేశాను. 2 వైపులా ఇలా బాగా రోస్ట్ అవ్వాలన్నమాట. ఓన్లీ ఆన్ సిమ్ ఫ్లేమ్ అయితేనే మనకి లోపల కూడా చాలా బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు వైట్ సాస్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తింటుంటే చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. మా వారైతే ఉట్టి వైట్ సాసే తినేశారు. మా వారికి మయోనీస్ అంటే చాలా ఇష్టం. ఈవెన్ విత్ చపాతీ కూడా మయోనీస్తో తినేస్తారు. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఇలా మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని పైనుంచి గార్నిష్ చేసుకుంటే మన ఈఫా చికెన్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్ ప్రాసెస్. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో డెఫినెట్గా కామెంట్ చేసేయండి. కొత్తిమీర వేసాక ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి మగ్గించుకున్నామంటే మన ఈఫా చికెన్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి ట్రెండింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చికెన్ రెసిపీస్కి ఆనియన్ అయితే కంపల్సరీగా ఉండాలి కదా. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్.